కూటమి సర్కార్ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చుకున్నా సరే ఏపీ ఎన్జీఓ సంఘం ఉద్యమ బాట పట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగుల డిమాండ్స్ పరిష్కారం కావడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో 2023 నుంచి పీఆర్సీ కమిషన్ వేయకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. ఫలితంగా రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అవస్థలు పడుతున్నారు. గత 2 ఏళ్లుగా 4 డిఏలు పెండింగ్ లో ఉన్నా సరే ఎన్జీఓ సంఘం నేతల్లో చలనం లేదనే చెప్పాలి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెరగకపోవడం, పర్మనెంట్ కాకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిన సిపిఎస్ విధానంతో టీచర్లు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. కూటమి వచ్చి 2 ఏళ్లు అవుతున్న టీచర్స్ కి పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టకపోవడం గమనార్హం. కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 36 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత 13 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా ఏ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శిగా డివి రమణ కొన్ని నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో 2023 నుంచి విశాఖ బ్రాంచ్ అధ్యక్షునిగా ఈశ్వరరావు వ్యవహరిస్తున్నారు. విశాఖలో ఎన్జీఓ హోంను 3.5 లక్షలతో పునర్నిర్మాణం చేశారు. ఈ హోం పునఃప్రారంభం నిమిత్తం వీరు విశాఖ వచ్చారు. కొత్త జిల్లాల్లో కార్యవర్గాల ఏర్పాటు, సభ్యత్వ నమోదు కోసం రాష్ట్ర నేతలు జిల్లా పర్యటనలు చేస్తున్నారు. విశాఖపట్నంలో సుమారుగా 2 లక్షల మంది వరకు ఎన్జీఓలు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు. ఖరీదైన కార్లలో తిరుగుతున్న ఎన్జీఓ సంఘం నేతలు సాధారణ ఉద్యోగులు పడుతున్న సమస్యల పరిష్కారం కోసం తగిన రీతిలో కృషి చేయడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. సచివాలయాల్లో వేలాది పోస్టుల భర్తీ జరగక ఉన్న సిబ్బంది మీద పని ఒత్తిడి పెరిగిపోతుంది. గత వైసీపీ సర్కార్ హయాంలో ఉద్యోగులు, టీచర్లు ఇబ్బంది పడ్డారని, హెచ్ఆర్ఏ ఫిట్మెంట్ బకాయిలు పెట్టారని చెబుతున్న సంఘం నేతలు కూటమి వచ్చిన 2 ఏళ్లలో ఏమి ఉద్ధరించారు అన్నది శేష ప్రశ్నగా మిగులుతుంది. గురుకులం వంటి సంస్థల్లో పదవి విరమణ వయసును 62కి ఇంకా పెంచలేదు. 2004 నుంచి కొన్ని కారణాల చేత 13,000 టీచర్, పోలీసుల పోస్టింగ్లు పెండింగ్ లోనే ఉన్నాయి. పలు ప్రభుత్వ శాఖల్లో 7,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ చేసే ప్రక్రియ పెండింగ్ లోనే ఉంది. అలాగే హెల్త్ కార్డు సమస్య పరిష్కారం ఎప్పుడు అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. చర్చలు సామరస్య ధోరణిలో వెళుతున్నందునే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మేము అవుట్సోర్సింగ్ జాయిన్ అయ్యాం. నోటిఫికేషన్ ఇచ్చింది మాకు 24లోని 2 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము రెక్యూట్ చేసుకున్నదేమో మాకు మేలో రెక్యూట్ చేసుకున్నారు. ఇది 26 మే, స్టిల్ 1 ఇయర్ అవుతుంది, మాకు శాలరీస్ రాలేదు. సో ఎవరిని అడిగినా, ఎన్నిసార్లు పీజీఆర్ఎస్ పెట్టినా, ఎంతమందిని కలిసినా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా సరే మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. సరిగా వస్తుంది, సైట్ ఓపెన్ అవుతుంది, యాప్కో సైట్ అనేది క్లోజ్లో ఉంది, ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. డిసెంబర్ వరకు అదే చెప్పారు. డిసెంబర్లోని క్లోజ్ చేస్తామన్నారు. డిసెంబర్ వరకు ఏం చెప్పారు? ఇన్ఛార్జ్ మినిస్టర్ సైన్ అవ్వలేదు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సైన్ అయితే మీకు చేసేస్తాము అన్నారు. డిసెంబర్లో ఏం చెప్తున్నారు? యాప్కో సైట్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయ్యింది, అదే మోడిఫికేషన్స్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తారు అన్నారు. రీసెంట్గా నారా లోకేష్ గారు కలిసినప్పుడు ఏం చెప్పారు? మొత్తానికి యాప్కో సైట్ అనేది క్లోజ్ చేసేసారు, సో మీకు ఎటువంటి యాడింగ్స్ ఏమీ అవ్వవు, మీరు ఇన్స్టిట్యూట్లో వెళ్ళి అడగండి అన్నారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు నోటిఫికేషన్ వచ్చింది, డిఎస్సి మీరు సెలెక్ట్ అయ్యారు కదా, సో డిఎస్సి నుంచి మీకు అంటే అక్కడ నుంచి ఆర్డర్ వస్తే కానీ మేము ఏమీ చేయలేము అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఏది తిరిగినా సరే ఎంప్లాయీస్ ఏదైతే మేము కేజీహెచ్ అవుట్సోర్సింగ్లో జాయిన్ అయిన వాళ్ళు, ఏఎంసీలో జాయిన్ అయిన వాళ్ళు, నర్సింగ్ కాలేజ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్లో జాయిన్ అయిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. మేము మాత్రమే ఇబ్బంది పడుతున్నాం. 36 మెంబర్స్ జీడీఎస్ ఉన్నారు, జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు, డిఈఓ ఉన్నారు, ఓటీ టెక్నీషియన్స్, అన్ని క్యాడర్స్లో ఉన్నారు. ఇప్పుడైతే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, సానుకూలంగా స్పందించకపోయిన పరిస్థితిలో దానికి ఏదైతే ఐక్య కార్యాచరణ ద్వారా ఇంతకు ముందు ఉన్నటువంటి ఏపీ జేఏసీ హిస్టరీలోనే లేని విధంగా సంఘాన్ని నిర్మాణం చేస్తూ ముందుకు వెళ్తూ మన ఉద్యోగుల తాలూకా రావాల్సినటువంటి ఇంటైంలో రాలేనటువంటి అన్నింటి కూడా సాధించడానికి ముందుంటుందని తెలియజేసుకుంటూ, అదే సందర్భంలో పబ్లిక్ సెక్టార్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా సుమారు అడక్కనే 8 లక్షల మందికి 60 నుంచి 62 ఇచ్చింది. సుమారు 8,000 మంది ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ లేకపోతే గురుకులాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా 60 నుంచి 62 ఇమ్మని అడిగా, అది కూడా పైప్ లైన్ లో ఉంది. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సాధించి వచ్చే నాయకత్వం
ఇక్కడ ఉందని తెలియజేస్తూ ఇబ్బందైన పరిణామాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని పెన్షనర్స్ని ఇబ్బంది పడుతున్న అంశం వేతన సవరణ అంశం. మా వేతన సవరణ మరి 2023 నుంచి మాకు వేతన సవరణ అమలు చేయాల్సి ఉంది. తెలంగాణకు కూడా 2023 నుంచి అమలు చేయాల్సి ఉంది. తెలంగాణకి వేతన సవరణ కమిషనర్ ని 2023 అక్టోబర్ 2వ తారీఖున 2023 అక్టోబర్ 2వ తారీఖున తెలంగాణలో వేతన సవరణ కమిషనర్ అపాయింట్ చేయటమే కాకుండా ఇంటీరియం రిలీఫ్ ను కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళు ఇవాళ రేపు వేతన సవరణను కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితిలో ఇవాళ పక్క ప్రభుత్వం ఉంది.